సన్మార్గంలో నడవాలి, సాటి వారి పట్ల ప్రేమను చూపాలనే యేసుక్రీస్తు సూక్తులను పాటించాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లోని మెథడిస్ట్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం చర్చి ఫాదర్ శ్రీనివాస్ యాదవ్ ను ఆశీర్వదించారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్యే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కొంచెం ఆలస్యం అవుతుంది, దయచేసి ఈ విషయంలో సహకరించండి. దయచేసి వచ్చినటువంటి వాళ్ళు పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన దేవాలయంలో లోకమందరికీ సమాధానము రక్షణ దొరికింది. ఆనాడు ప్రభా అర్ధరాత్రి దూత ద్వారా కొల్లలకు మీరు అందించినటువంటి శుభవార్త, ఆ శుభవార్త ప్రభా తెలుసుకున్నటువంటి వాళ్ళు వారి జీవితాల్లో నిన్ను అనుభవించుకుని లోకంలో నిస్వార్థ విడుదల నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఉదయకాలం మా మధ్యలో చూసినటువంటి మా ప్రియులు తలసాని శ్రీనివాసరావు గారు మాతో నుండి ఈ క్రిస్మస్ సంతోషం ఎంతో ఆశీర్వాదం. చాలా పండుగలు వస్తాయి, కానీ క్రిస్మస్ అనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక పండుగ వస్తుంది అనేటువంటి విషయాన్ని ఎంతో సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. మరి యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా 2000 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి యేసు ప్రభు మరి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి దేవుడిగా మరి మనల్ని అందరినీ దీవించడానికి, సన్మార్గంలో నడిపించడానికి, ఒక మంచి మార్గంలో ముందుకెళ్లాలనేటువంటి సంకల్పాన్ని వారు చెప్పడం జరిగింది. ఈ రోజు మన దగ్గర ప్రతి చర్చిలో కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుండే ఎక్కడ చూసినా కానీ చర్చిలో బ్రహ్మాండమైనటువంటి అలంకరణ, లైటింగ్తోని బ్రహ్మాండంగా చర్చిలన్నీ కిటకిటలాడుతున్నటువంటి సందర్భం. కానీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. అంటే డిసెంబర్ మాసం అంతా మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. అదందరికీ మన గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మన ఫాదర్ ఇక్కడ బోధనలు చేసినప్పుడు మనం అనేకమైనటువంటి చర్చస్లో కూడా మనము మన బిడ్డలు అందరూ కూడా ప్రతి ఆదివారం చర్చకు రావడం ఆనవాయితీగా దేవుడి ప్రార్థనలు, మరి ఇక్కడ ఇచ్చినటువంటి సందేశాలు ఏర్పడడం, మరి యేసు ప్రవచించినటువంటి సందేశంలో అందరినీ ప్రేమించమని, అందరినీ గౌరవించాలని, ఒకరికి ఒకరు సహకరించుకోవాలని, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ఆ దేవదేవుడు కోరుకున్నటువంటి ఈరోజు క్రైస్తవ సమాజమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి, ప్రేమించాలి, వారిని సన్మార్గంలో ముందుకెళ్ళాలని ఆ దేవుడి కృప. మరి ఈరోజు ఉదయం నుంచే చాలా చర్చెస్లో మరి బ్రహ్మాండంగా సెలబ్రేషన్ జరుగుతున్నటువంటి శుభతరుణంలో ఈరోజు ఈ మెథడిస్ట్ చర్చ్లో మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా సెలబ్రేషన్ జరుపుకోవడం, మీ అందరికీ ఆ యేసు ప్రభు దీవెనలు ఉండాలి, మరి మీ ద్వారా నాకు కూడా ఉండాలని కోరుకుంటూ, తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండి ఈరోజు దేవుని బిడ్డలుగా